ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కాళీమంది నుంచి వచ్చాను. మీ పేరు మేడం? నా పేరు జ్యోతి. నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని. ఆ తర్వాత రెడ్ క్రాస్లో రెడ్ క్రాస్ మెంబర్. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ మీ కాళీమందిర్ కిందకి వస్తారా మేడం? లేదండి, మేడం. కాదు. కాకపోతే నవీన్ యాదవ్ చేసిన సేవలు, ఆయన సహాయ సహకారాలు ఏ విధంగా ప్రజలకు ఇక్కడ అందుతున్నాయో మాకు తెలుసు ఆ విషయం. మేడం, అందుకని అతని గురించి తెలుసుకొని వచ్చాము. అతను అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, మేము అంత దూరం నుంచి ఎందుకు వచ్చాము, తనకు మద్దతుగా ఇవ్వాలి అని వచ్చాము. ఎందుకంటే ఆయన చదువుకునే పిల్లలకి ఎన్నో సహాయ సహకారాలు ఇచ్చారు. మొన్న జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో కావాల్సిన పుస్తకాలు కానీ, వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానీ అవన్నీ కూడా అందించారు. ఆ తర్వాత రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, బ్లడ్ బ్యాంక్ కి కూడా ఎంతో సహాయం. అంటే ఒక వ్యక్తికి కాకుండా ఒక వ్యవస్థకి తాను సహాయం చేస్తున్నాడు కాబట్టి, తను ఒక్కడు బతకుండా ఒక 100 మంది బతికేటట్టు దారి చూపిస్తున్నారు కాబట్టి మేము వచ్చాము అనమాట. అతని యొక్క సేవలు నచ్చి, యాక్చువల్గా చెప్పాలంటే మొన్న శ్రీమంతాలు చేశాడు. దాదాపు ఒక 4,000 మందికి శ్రీమంతాలు చేశాడు. ఎవరికి? బడుగు బలహీన వర్గాల వాళ్ళకి. ఆ తర్వాత అన్నప్రసన్నలు చేశాడు. ఇవన్నీ చూసిన తర్వాత ఏ నాయకుడండి ఇలా చేసింది? ఎవరు చేయలేదు ఇంతవరకు. చెప్పండి, మీరు విన్నారా? ఇప్పుడు మీరు చెప్పగానే వింటున్నాం. అవునా? అదే మరి గిన్నెస్ బుక్ లో రికార్డు, ఇప్పుడు ఇంకా బుక్ లోకి ఎక్కాడు. చరిత్రలో ఇది తిరగరాయొచ్చు. ఎవరు కూడా చరిత్రలో ఈ పని చేయలేదండి. ఆయనకుంది 40 సంవత్సరాలు, పట్టుమని 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలలో ఆ ఆలోచన రావడం ఎంత గొప్ప ఆలోచన అండి. అది ఎంత మంచి ఆలోచన. ప్రతి ఆడబిడ్డ, పాపం పేద వాళ్ళు ఉంటారు, లేమి కలిమి వాళ్ళు ఉంటారు. ఉన్న వాళ్ళ స్థితి అయితే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలు వాళ్ళు ఉంటాయి కాబట్టి పెట్టుకుంటారు, అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మరి లేని వాళ్ళ పరిస్థితి, లేని వాళ్ళకి నేనున్నాను అంటూ ఒక కుటుంబ అన్నగా, ఆ అన్నప్రసన్నలకి ఒక మేరమామగా ఆయన చేశాడు తెలుసా. ఇంకా పుట్టు రికార్డు కావాలంటే మీరు తెలుసుకోవచ్చు కూడా. జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ కి ఎలాంటి జనాల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది? చాలా సపోర్ట్ ఉంది. మా ఇంటి బిడ్డ మేము, అంటే మా ఇంట్లో బిడ్డ, మా మంచికైనా చెడుకైనా వస్తాడు నవీన్ యాదవ్. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి, మావాడు, మా అందరి వాడు అని అంటున్నాడు. అయితే ఒక జూబ్లీహిల్స్ అనే కాకుండా బీఈడీ చేసిన విద్యార్థులు ఉంటారు కదా, ఉన్నత చదువులు చదవాలి అనుకునే వాళ్ళకు కూడా ఫ్రీ కోచింగ్ ఇప్పించాడు. ఆ తర్వాత యూపీఎస్ వాళ్ళకు కూడా ఫ్రీ కోచింగ్ ఇప్పించాడు. మరి వాళ్ళందరూ ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు 500 మందికి ఉద్యోగాలు వచ్చాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగ సంఘాల సపోర్ట్ ఉందా మేడం నవీన్ యాదవ్ కి? ఉంది, ఖచ్చితంగా ఉంది, ఉందండి. వాళ్ళందరూ కూడా ఈరోజు నవీన్ గారికి సపోర్ట్, యువత కూడా అందరూ నవీన్కే సపోర్ట్. ఎందుకంటే మనకు కావాల్సింది విద్య, వైద్యము, ఆ తర్వాత సత్వర న్యాయం. అంటే ఇక్కడ సమస్య ఎవరికి చెప్పుకోవాలి అనేది